బయట ఉన్న వేడిని ఎవరు ఏం చేయలేము, కానీ బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ చిట్కా మీకు యూస్ అవుతుందేమో, ఒక్కసారి ట్రై చేయండి. హలో అండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఈ వేసవి వేడిని తగ్గించే ఒక చిన్ని చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో దాన్ని లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఏమీ లేదండి, సబ్జాలు ఉంటాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది కదా సబ్జాలండి. నేను సబ్జాలని రాత్రి నానబెట్టేసాను అనమాట. సో మార్నింగ్ కల్లా ఇలా జల్లీ జల్లీలాగా తయారైనాయి. అండ్ దీంతో పాటుగా నేను నానబెట్టింది ఏంటి అంటే గోండ్ అండి. గోండ్ అంటే కటోరా గోధుమ తెలుగులో అంటారు కదా. సో దాన్ని కూడా నేను సబ్జాతో పాటు కలిపి నానబెట్టేసాను. మధ్య మధ్యలో క్రిస్టల్ లాగా కనబడుతుంది కదా. సో ఇది ముందుగా నానబెట్టక ముందు ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఒక చిన్న పీస్ నానబెడితే చాలండి. ఒక చిన్న గ్లాసు కటోరా గోధుమ మనం తాగడానికైతే రెడీ అయిపోతుంది. సో నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ కల్లా క్రిస్టల్ లాగా చక్కగా జెల్లీ లాగా తయారైపోతుంది. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ఒక గ్లాసులో గోండ్ ఒక 2 స్పూన్స్ తీసుకుని దానిలోనే సబ్జా కూడా ఒక 2 స్పూన్స్ చేసుకుని మిక్స్ చేసేద్దాం. ఇవి రెండు కూడా మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతాయండి. అట్లానే మన జీర్ణక్రియకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. డీహైడ్రేషన్ అయినప్పుడు ఇది తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. అట్లానే కొంచెం బాడీలో శక్తి కూడా వస్తుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని కూడా తీసుకుందాము, ఎందుకంటే చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. అట్లానే మన వేసవి దాహాన్ని కూడా బాగా తీరుస్తుంది. ఇదివరకు కాలంలో అందరూ ఎక్కువగా నిమ్మకాయ నీళ్ళు సబ్జా వాటర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడంటే లేటెస్ట్గా ఈ రోబ్జా, నన్నారి బాగా వచ్చేసినాయి. బాగా పంచాలంటే మనకి కావాల్సింది రోబ్జా అనమాట. రోబ్జా కానీ నన్నారి, ఈ రెండు అయితే కనుక పిల్లలు చాలా బాగా ఇష్టంతో తాగేస్తారు. ఈ సబ్జా వాటర్ కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా. సో వాళ్ళ కోసం ఇది కలపాలన్నమాట. ఇది నిన్నే మా అత్తయ్య గారు తీసుకొచ్చారనమాట, పిల్లలకి కాస్త ఈ సమ్మర్లో ఇవ్వమ్మా అని. ఇంకో గ్లాస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మీకు అందుబాటులో ఉంటే కనుక మింట్ లీవ్స్ అయితే చాలా మంచి ఫ్లేవర్. అట్లానే మింట్ లీవ్స్ కూడా ఒంట్లో ఉన్న వేడిని అయితే తగ్గించేస్తుంది. సో అది కూడా యాడ్ చేసుకోండి. దానికైతే మన ఫింగర్స్తోనే అట్లా నలిపేసి వేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటట్టు అయితే కనుక మనం వాటర్ పోసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే రోబ్జా షర్బత్ ఇస్ రెడీ అండి. ఇలా మనం పిల్లల చేతిలో గ్లాస్ పెట్టామంటే 2 నిమిషాల్లో మొత్తం ఖాళీ చేసేస్తారు. షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చక్కగా తాగేయచ్చు అనమాట. అండ్ సోడాతో ఎలా చేసుకోవాలో చూద్దాం. అవైలబుల్గా ఏది ఉంటే అది, షుగర్, హనీ, రోబ్జా లేకపోతే నన్నారి, సో ఏదైనా వేసుకుని కలుపుకోవచ్చు. దానిలో సోడానైతే యాడ్ చేసేద్దాం. మన సోడా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీకు కూడా ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. నచ్చిందా? మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.